లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, కర్మ అనుభవించాల్సిందే అంటే లలితా సహస్రనామాన్ని మర్చిపోండి, భగవద్గీతను మర్చిపోండి, యోగ వాసిష్టాన్ని మర్చిపోండి. ప్రతి దాంట్లోనూ ఉంది. పూర్వజన్మమని చెప్పలేదు ఎక్కడ. పూర్వ తపస అన్నాడు. భద్రుడి సువాసితం ఉంది కదా, భాగ్యాన్ని పూర్వ తపస కలు సంచితాన్ని అన్నాడు, కానీ పూర్వజన్మ తపస అని లేదు. పూర్వ తపస అంటే ఈరోజు ఇప్పుడున్నాను, ఇప్పుడు నేను చేశాను, దీనికి ముందు ఏం చేశాను, దానికి ముందు ఏం చేశాను, ఈ జన్మంలోనే. మొత్తం యోగ వాసిష్టం కానీ, భగవద్గీత కానీ, లేదా భర్తృహరి సుభాషితాల్లో 300, దాంట్లో నీతి శతకాలు 100. అందులో 91 నుంచి 100 వరకు 10 కర్మఫలం అని రాశారు. చాలా నైవాకృతి ఫలతి, అసలు మీకున్న ఆకారం కాదంట. నైవాకృతి ఫలతి, నైవ కులం నశీలం విద్యాపి నైవ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కాదయ్యా నీకు, నువ్వు ఇంతకుముందు ఏం చేసావో దాని ప్రకారమని. 10% మాత్రమే చెప్పారు, మిగతా 90% ఈ జన్మలోనే చెప్పారు తప్ప పూర్వజన్మ లేదు.